ఖచ్చితంగా. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ కోసం మాఘపురాణంలోని 11వ అధ్యాయాన్ని, మార్కండేయ వృత్తాంతాన్ని, మాఘపురాణం 11వ అధ్యాయం, మార్కండేయ చరిత్ర. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించిన మార్కండేయుని కథ. పూర్వం మృకండు అనే మహర్షికి కాశీ విశ్వేశ్వరుని వరం వల్ల ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే మార్కండేయుడు. అయితే ఆ బాలుని ఆయుష్షు కేవలం 16 ఏళ్లు మాత్రమే. భక్తితో పెరిగిన బాల్యం. మార్కండేయుడు చిన్నతనం నుండే అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాడు. 5 ఏళ్లకే ఉపనయనం పూర్తి చేసుకుని 6వ ఏడు వచ్చేసరికి వేదాలు, పురాణాలు, శాస్త్రాలన్నీ చదివేశాడు. అతని వినయ విధేయతలను చూసి తండ్రి మృకండు ఎంతో సంతోషించాడు. నాయనా, గురువులను, పెద్దలను, బ్రాహ్మణులను గౌరవించు, వారి ఆశీసులే నీకు రక్ష అని తండ్రి చెప్పిన మాటలను మార్కండేయుడు శిరసావహించాడు. మునిశాపం. వశిష్ఠుని ఉపాయం. మార్కండేయుడికి 15 ఏళ్లు నిండి 16వ ఏడు ప్రవేశించింది. తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలయింది. కొడుకు పుట్టినరోజు వేడుక కోసం అందరు మునులను ఆహ్వానించారు. మార్కండేయుడు అక్కడికి వచ్చిన వశిష్ఠ మహర్షికి నమస్కరించగా వశిష్ఠుడు అతణ్ణి దీవించకుండా ఆపేశాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వశిష్ఠుడు, ఈ బాలుని ఆయుష్షు 16 ఏళ్లే, మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తే అది అబద్ధమవుతుంది. శివుడి వరం ప్రకారం ఇతడు త్వరలో మరణిస్తాడు అని అసలు విషయం చెప్పాడు. అప్పుడు మునులంతా బాధపడగా వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పి మార్కండేయుణ్ణి తీసుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. బ్రహ్మదేవుని దీవెన. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లిన మార్కండేయుడు ఆయనకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు వెంటనే చిరంజీవిగా ఉండు నాయనా అని దీవించాడు. తరువాత వశిష్ఠుడు అసలు విషయం చెప్పగా బ్రహ్మదేవుడు ఆలోచించి, నా నోటి నుండి వచ్చిన మాట పొల్లుగాదు, పరమశివుడే ఇతడిని కాపాడుతాడు. మార్కండేయ, నువ్వు వెంటనే కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ విశ్వనాథుణ్ణి సేవించుకో అని పంపాడు. యముని రాక, శివుని రక్షణ. తల్లిదండ్రులతో కలిసి మార్కండేయుడు కాశీ చేరుకున్నాడు. ఎప్పుడూ శివలింగాన్ని పట్టుకొని ధ్యానంలో మునిగిపోయేవాడు. 16వ ఏడు పూర్తి కాగానే యమధర్మరాజు తన భటులను పంపాడు. కాని మార్కండేయుని చుట్టూ ఉన్న శివతేజస్సు వల్ల భటులు అతని దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. చివరకు యముడే స్వయంగా వచ్చాడు. మార్కండేయుని ప్రాణాలు తీయడానికి పాశాన్ని విసిరాడు. ఆ సమయంలో మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. తన భక్తుని ఆక్రందన విన్న పరమశివుడు ఆగ్రహంతో శివలింగం నుండి ఉద్భవించాడు. తన త్రిశూలంతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించాడు. యముడు పునర్జీవితుడవడం. లోకంలో ధర్మపాలన కోసం యముడు ఉండాలని బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. శాంతించిన పరమేశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నా భక్తుల జోలికి రావద్దు అని హెచ్చరించాడు. మార్కండేయుణ్ణి మార్కండేయ మహర్షిగా నిత్య చిరంజీవిగా మార్చాడు. ముగింపు. మృకండు తన కుమారుడు బ్రతికినందుకు ఎంతో సంతోషించాడు. తాను ఆచరించిన మాఘ స్నానఫలమే తన కుమారుణ్ణి మృత్యువు నుండి కాపాడిందని లోకానికి చాటిచెప్పాడు. మరిన్ని భక్తి కథల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని చూస్తూనే ఉండండి.